ఇప్పుడే మనము వేల్కి అయితే రీచ్ అయిపోయినాము. వేల్ సిటీ ఇది. ఇందులో ఇక్కడ లయన్స్ హెడ్ విలేజ్ అని ఒకటి ఉంటుంది. ఇది చూడాల్సిన ప్లేస్ అనమాట. ఇది చూడడానికి వచ్చినాం. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. నిన్న మనము రాకీ మౌంటైన్ నేషనల్ పార్క్ వచ్చినాము. అక్కడే అంటే ఇక్కడ నుంచి దగ్గర అనమాట, ఒక 10 నిమిషాలు ఉంటుంది. ఇక్కడ నైట్ కూడా ఇక్కడ స్టే చేసినాము. ఇది వచ్చేసి YMCA అని. ఈ ఏరియాలో మనకి ఇదే అంతో ఇంతో మంచిది, పెద్దది నాకు తెలిసినంత వరకు. సో నైట్ ఇక్కడ స్టే చేసినాము. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి అంటే ఇక్కడ కొన్ని ఏవో స్నో యాక్టివిటీస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఆడుకొని వీళ్ళ కోసము. దాని తర్వాత నైట్కి ఆస్పిన్ వెళ్ళాలి. ఆస్పిన్లో కొంచెం చూసుకొనేసి దాని తర్వాత ఆస్పిన్లోనే స్టే చేస్తాము. మొత్తం ఇక్కడ అంతా కూడా నైట్ ఫుల్ స్నో పడింది. ఈ మౌంటైన్స్ అన్నీ కూడా ఫుల్ తెల్లగా అయిపోయినాయి మార్నింగ్ అంతా కూడా. కాకపోతే ఇప్పుడు టైము 10 అయింది. సో ఇప్పుడు మెల్ట్ అయిపోయినాయి. అట్లనే మన కార్ చూస్తారా, చూడు మన కార్ కూడా ఇందాకే జిన్ను క్లీన్ చేసింది. ఇంకా ఇదంతా ఫుల్ హాని కూడా చేసిందంట. ఈ గ్లాస్ కోసం ఆల్రెడీ హీట్ పెట్టినాము. సో ఇక్కడ అంతా కూడా ఫుల్ అయిపోయింది. అన్ని కార్స్ చూడు ఇలా అయిపోయినాయి. మొత్తం భలే ఉంది ప్లేస్ అంతా కూడా. చూడండి ఇక్కడ అంతా కూడా చాలా బాగుంది. ఇంకా చాలా ఫ్యామిలీస్ వస్తే ఇక్కడే పెద్దది హౌస్ క్యాబిన్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇట్లాంటి చోట కార్కి ఇది అవసరం అనమాట. స్నో స్క్రేపర్ ఇది. ఇట్లా అట్లా నేస్తే మొత్తం స్నో అంతా వెళ్ళిపోతుంది. లేదు అంటే ఎక్కువసేపు అది హీటర్ పెట్టి గ్లాస్ పెడితే అప్పుడు అదన్నా అవుతుంది. అక్కడ ఎక్కువ టైం పడుతుంది. నోట పోయింది బా. చూసావా ఒకసారి? ఏంది ఇంత సాల్టీ ఉంది? కొంచెం తిను. హ్యాపీ బర్త్డే టు యూ. సాల్టీ ఉందా? నాకు కొంచెం తింటే అట్లా ఉంది. తింటున్నారా? అరే జలుబు చేస్తుంది కొంచెము. అవునా? నాకు అనిపించింది సాల్టీగా. సరే వెళ్దాం రండి. అయిందా? జై స్వామి శరణమయ్యప్ప. ఆ స్నో స్క్రేపర్తో పాటు ఈ హాట్ హ్యాండ్స్ ఉండాలా. ఇవి బాగా వేడిగా ఉంటున్నాయి. ఇట్లా షేక్ చేసి లేదంటే మనం లోపల పెట్టేసుకుంటే ఫుల్ వేడి అయిపోతాయి. ఇవి కూడా ఉంటే మేలు. అట్లనే ఇదొకటి గ్యాస్ సిలిండర్ కాదు, ఆక్సిజన్ సిలిండర్. ఈ ఆక్సిజన్ సిలిండర్ మేము అక్కడ స్ప్రింగ్స్లో కొలరాడో స్ప్రింగ్ హోటల్లో తీసుకున్నాము. ఎక్కడైనా హైట్ ప్లేస్ పోయినప్పుడు ఆక్సిజన్ సరిగా మనకు రాదనమాట, అంటే తిక్కు ఉంటుంది ఎయిర్. సో దానికోసమనే ఇది వేసుకొని ఇట్లా అనుకుంటే కొంచెం బెటర్ అవుతుంది, బ్రీతింగ్ ప్రాబ్లం ఉండదు. సో ఇదొకటి ఉంటే కొంచెం బెటర్ మనకి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా YMCA బిల్డింగ్సే. ఇవన్నీ కూడా హోటల్ లాంటివే. ఇవన్నీ ఇందులో ఇస్తూ ఉంటారు మనకి. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా ఇక్కడంతా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా YMCAకి సంబంధించినటివే. ఇవన్నీ హోటలే. ఈ YMCAకి మెయిన్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఇక్కడ ఉంది. ఇక్కడే మనము చెక్ ఇన్ చేయాలా, మళ్ళీ చెక్అవుట్ కూడా చేయాలా. సో ఇక్కడంతా చూస్తే ఇక్కడ బాస్కెట్బాల్ కోర్ట్స్ ఉన్నాయి, మునిగిపోయినాయి. ఈ చుట్టూ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ఇవే హోటల్స్ లాంటివి అనమాట. ఇక్కడంతా కూడా దీని వెనకాల ఇట్లా చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ లాగా ఉన్నాయి. ఇక్కడంతా ఉన్నాయి, మనం వచ్చిన చోట ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. మొత్తము క్యాబిన్స్ అంటారు. 2 బెడ్రూమ్, 3 బెడ్రూమ్, 4 బెడ్రూమ్ అన్నీ ఉంటాయి. ఇక్కడ నైట్ మొత్తం అంతా లైట్స్ వేసిండ్రి, చాలా బాగుంది. ఇది జస్ట్ మన కీస్ని ఇందులో డ్రాప్ చేసేలా. ఇది ఓకే డన్. ఇదే మొత్తం అంతా కూడా లాబీ. ఇది చాలా బాగుంటుంది. అట్లానే ఇక్కడ డైనింగ్ ఏరియా ఉంటుంది. ఓకే బాగుంది. దీని పేరు YMCA రాకీ సెంటర్. ఇది చూడండి, భలే ఉందిరా ఇది ఏరియా. భలే ఉంది. ఫోటో కావాలా?
ఈ YMCA దాంట్లోనే స్లెడ్డింగ్ అండ్ ఐస్ స్కేటింగ్ ఫ్రీ అని చెప్పింది. ఇక్కడ ఐస్ స్కేటింగ్ అంటే ఇందులో ఉన్నింది. అట్లే స్లెడ్డింగ్ వచ్చేటప్పుడు ఉన్నింది. ఇవి రెండు చాలా చిన్నగా బేసిక్గా ఉన్నాయి. సో ఇవి అయితే మాకు నచ్చలేదు. ఇక్కడ అయితే మేము ఆడుకోవాలా అనుకోవడం లేదు. అందుకోసం డైరెక్ట్గా ఇప్పుడు ఆస్పిన్ వెళ్తున్నాం. వేల్ వెళ్తున్నాము. వేల్కి ఇక్కడ నుంచి 3 hours డ్రైవ్. ఆ మధ్యలో ఇంకొకటి ఫ్రిస్కో నిన్న పోయింటే మనకి క్లోజ్ చేసింది కదా, ఆ ఫ్రిస్కోకి ఏమైనా వెళ్ళేసి అక్కడ ఆడుకోనేసి వెళ్ళొచ్చు. ఫ్రిస్కో అడ్వెంచర్ పార్క్ ఆన్ ది వే వస్తుంది. సో అక్కడే ఆడుకోనేసి పోవచ్చు కావాలంటే. దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ అంటే నైట్ ఏం క్యాజిల్ అది ఐస్ క్యాజిల్ అది వేల్కి దగ్గరలో ఉంటుంది, ఈగల్లో ఉంటుంది. అది కూడా చూసుకొనేసి వెళ్ళాలి. ఇంకా ఇప్పుడు ఓకేనా. ఇప్పుడైతే ఇంకా డైరెక్ట్గా వేల్కి వెళ్తున్నాం. 3 hours డ్రైవ్. ఇదంట స్నో స్లెడ్డింగ్. ఇదైతే మాకు అస్సలు నచ్చలా. నార్మల్గా ఉంది, ఫ్రీ కాబట్టి ఇట్లనే ఉంది. అందుకోసమే అక్కడికి వెళ్దాం. ఫ్రిస్కో అడ్వెంచర్ పార్క్ నానా హనీ. ఓకే కదా హనీ? ఓకే జిన్నా. మధ్యలో ఆగుదాం. ఆగేసి ఒక 2 hours ఆడుకోవచ్చు. 6:30కి మేము ఆ స్నో క్యాజిల్కి వెళ్ళాలా, ఐస్ క్యాజిల్. సో మనకైతే టైం ఉంటుంది కాబట్టి మధ్యలో అక్కడికి వెళ్ళేసి ఆడుకొని వెళ్ళిపోదాము. ఇప్పుడైతే ఇంకా ఆల్రెడీ తిన్నాము కాబట్టి బ్రెడ్ జామ్ తిన్నాము అంతే. సో ఇంక డైరెక్ట్గా అక్కడికి వెళ్తున్నాము. రైట్. ఇక్కడ వీళ్ళు ఆడుకుంటున్నారు కదా, ఇది లేక్. ఇది ఒక చిన్న లేక్. ఇది కూడా ఫ్రీజ్ అయిపోయింది. దీంట్లో ఆడుకుంటున్నారు వాళ్ళు. లేక్ని లైట్ తీసుకుంటున్నారు వీళ్ళు, పెద్ద పెద్ద లేక్స్ని. చూడండి ఇట్లా ఐస్ని క్లీన్ చేస్తుంది రోడ్ అంతా. ఇట్లా వచ్చేది ఏమంటారా? స్నో ప్లౌవా? స్నో ప్లవ్ అంటారు క్లీన్ చేసేదాన్ని. మేమైతే వ్యాను, ట్రక్ అంటాం. లారీ, స్నో క్లీన్ చేసే లారీ అంటాం మేమైతే. ఇంకా మన డిఫాల్ట్ డైలాగు ఎక్కడ ఆగకుండా డైరెక్ట్గా ఫ్రిస్కో అడ్వెంచర్ పార్క్. 2.5 hours డ్రైవ్. నిన్న వచ్చినాం కదా, సేమ్ రోడ్లోనే వెళ్ళాలన్నమాట. వేల్కి మధ్యలోనే ఫ్రిస్కో అడ్వెంచర్ పార్క్ వస్తుంది. మధ్యలో ఒక చోట ఆగినాము. ఇక్కడ ఒక లేక్ ఉంది. ఈ లేక్ చూడడానికి బాగుంది, అందుకోసం ఆగినాము. దీని పేరు మేరీస్ లేక్ అంట. ఇదైతే ఫ్రీజ్ అవ్వలేదు. ఆ పైన మౌంటైన్ పైన ఉండేటివి అయితే ఫ్రీజ్ అయిపోయినా కానీ ఇదైతే ఫ్రీజ్ అవ్వలే. ఇది మేరీస్ లేక్. ఇది ఇట్లా స్ట్రైట్ వెళ్తే మనం రాకీ మౌంటైన్ నేషనల్ పార్క్ వస్తుంది. అక్కడ నుంచి మనం ఇట్లా వచ్చినాము. మళ్ళీ ఇప్పుడు ఇట్లా వెళ్ళాలి, ఇట్లా స్ట్రైట్ వెళ్ళాలి. ఈరోజు గాలి విపరీతంగా ఉంది. అక్కడ చేయలేము మనం కదా. రా పడ. భలే ఉంది ఇక్కడ చూడ్డానికి అయితే. లెజునుగా చాలా గాలి ఉంది ఈరోజు. చాలా గాలి ఉండి చాలా చలిగా ఉంది. నిన్న మొన్న అంత గాలి అంతలా. అబ్బా అక్కడ అక్కడ ఎట్లుందో పరిస్థితి ఫ్రిస్కోలో. ఇక్కడ చూడండి కారు లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా దాన్ని బయటికి తీరాక ఇంకా వదిలేసి వెళ్ళిపోయినట్లున్నారు మధ్యలో అట్లా. ఈ సైడ్ కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వాషింగ్టన్ DC అంటారా? వాషింగ్టన్ నుంచి వచ్చిందంట. ఇది వాషింగ్టన్ నుండి వచ్చింది. మా క్లీనర్ ఇక్కడే ఉంటారు, ఫ్రీ ఆఫ్ చార్జ్. డబ్బులు ఏం పే చేయము. He also drives the car. Yeah. It's like a free cab. ఇప్పుడు మనము వయా బోల్డర్ వెళ్తున్నాం. బోల్డర్ లో కూడా ఒక వాటర్ ఫాల్స్ ఏదో ఉంది, కాకపోతే అది చిన్నది. లోపల పోయి చూసుకోవాలంట. చాలా చిన్నగా ఉంది. అదైతే హైకింగ్ చేసి చూడాలన్నమాట.
అది కూడా అంత పెద్దగా ఏం లేదు వీడియోస్ చూసింటే. సో అదైతే స్కిప్ చేస్తున్నాము. ఇప్పుడు ఆ బౌల్డర్ నుంచే మనము ఫ్రిస్కోకి వెళ్తున్నాం. ఫ్రిస్కోలో అక్కడ ఆడుకొని, అంటే ఫ్రిస్కో వాటర్ అడ్వెంచర్ పార్క్. ఫ్రిస్కో అంటే మన డాలస్ దగ్గర ఉండే ఫ్రిస్కో కాదు, మన ఫ్రిస్కో అయితే బాగుంటుంది. అందరు మన వాళ్ళు ఉంటారు. హాయ్ అక్క, హాయ్ అన్న అంటారు అక్కడ పోతే. ఇండియన్ రెస్టారెంట్ అంతా మన రాయలసీమ లాగా, ఆంధ్ర లాగా, తెలంగాణ లాగా ఉంటుంది అక్కడ. ఇంకేమైనా మర్చిపోయింటే తిట్టద్దండి. కోస్తా ఇంకా సరే ఏం లేదు. టౌన్కి వచ్చినాము, సిగ్నల్ పడింది, అరుస్తా ఉన్నా అంతే. సరే మనం డైరెక్ట్ గా అక్కడ కలుసుకుందాం. Don't you just get tired chasing fame and being pretty all the time? Doesn't sound like fun. You can do better. Let me show you what a good time looks like. ఇది బోల్డర్ డౌన్ టౌన్ పాల్ స్ట్రీట్ అంతేనా? పాల్ స్ట్రీట్ మాల్ అంటారంట ఇదంతా. ఈవిడ మన కార్ని గుద్దింది, యాక్సిడెంట్. ఇక్కడ చిన్న పోతా ఉంటే మేము కూడా చిన్న పోతున్నాము, వెనక నుంచి వచ్చి గుద్దినారు మన కార్కి. యాక్సిడెంట్ స్మాల్ది. But nothing happened, right? Yeah, that was really. I was looking up at the. No, yeah, we at were the too. police, That's of why. course. Yeah. ఇక్కడ ఎదురుగానే ఒక యాక్సిడెంట్ జరిగింది. దాన్ని చూసుకుంటే ఆవిడ వెనకాల నుంచి వచ్చి కొంచెము బాగా గుద్దింది. బాగా తెలిసింది మాకు. ఇక్కడ అయితే పెద్ద యాక్సిడెంట్ జరిగింది, మేజర్ యాక్సిడెంట్ అయితే. వ్యాన్ గుద్దినట్టుంది కార్కి. ఆ యాక్సిడెంట్ అవడం వల్ల అన్ని కార్స్ స్లోగా వెళ్తున్నాయి, మేము కూడా స్లోగా వెళ్తుంటేనే వాళ్ళు సరిగ్గా బ్రేక్ వేయకుండా ఫాస్ట్ వచ్చి ఆ అమ్మాయి గుద్దేసింది. ఫుల్ గుద్దుతానే మాకైతే చాలా బాగా ఎఫెక్ట్ పడింది. నాకు కూడా వెనకాల నొప్పించినట్లు అనిపించింది. జున్నుకి హనీకి అయితే చాలా అంటే షివరింగ్ అవుతున్నారు, షేక్ అవుతున్నారు. నాకు కూడా బాగా పడింది ఏంటి అనుకున్నా. చూసే వెనకాల కార్కి అయితే ఏం అవ్వలేదు, కాకపోతే అదేది సెన్సార్ ఏమైనా ప్రాబ్లం ఉంటుందేమో తెలియదు. సో అందుకోసం వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఇన్సూరెన్స్ ఇప్పించుకున్నాము. ఫోన్ నంబర్ అండ్ మన ఫోన్ నంబర్ ఇచ్చినాము, వాళ్ళ ఫోన్ నంబర్ ఇచ్చినారు. మనం ఇన్సూరెన్స్ లో ఒకవేళ ప్రాబ్లం అయితే ఇన్సూరెన్స్ వాళ్ళది యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అంతే. ఇంకా దిగుతానే సారీ ఐఎమ్ సారీ అని అనింది ఆవిడ. సో భయపడింది. అమ్మాయి కూడా అంటా ఉంది, నాకు కూడా బాగా అంటే ఫీల్ వచ్చింది ఎక్కువ గుద్దినట్లా, కానీ ఏం కావలేదే అంటా ఉంది. ఫస్ట్ టైం ఇంత హిట్ మాది యాక్చువల్ గా. అంటే మాది ఇంతవరకు ఏది లేదు, చిన్నది కూడా వెనకాల నుంచి ఏది గుద్దలేదు. ఫస్ట్ టైం మన కార్కి. ఓకే, ఇంకా వాళ్ళైతే లోకల్సే, వాళ్ళు కొలరాడో అంట వాళ్ళది, లోకల్ ఇక్కడ వాళ్ళు. మేము ఇట్లా విజిటింగ్ వచ్చినామంటే అయ్యో ఐఎమ్ సారీ అని ఫీల్ అవుతుంది. ఇంకా అంతే. ఎవరైనా గుద్దినా కూడా, ఎవరైనా కూడా, మనమైనా వాళ్ళైనా కూడా అది ఇలా ఇన్సూరెన్స్ మార్చుకుంటే సరిపోతుంది. చెప్పు ఎట్లా? లెఫ్ట్. ఓకే. It's a pickup order. All right, what's the name? Abby. All right. Everything looks correct on the screen? Yes. All right, second one now. Okay, thank you. That's such a clear one. థ్యాంక్ యూ. You too. ఇప్పుడు టైం 1 o'clock అయింది. ఇంకా తినేసి వెళ్దాము ఒకసారి అనేసి టాకో బెల్ తీసుకున్నాము. కాకపోతే కొంచెం టెన్షన్ పడుతుంది. అక్కడ పెద్ద యాక్సిడెంట్ అంటే మనకి ఎక్కువ కార్ ఏమైనా డ్యామేజ్ అంటే మళ్ళీ ఇబ్బంది అయ్యేది ఇక్కడంతా అనేసి అనుకుంటుంది. ఓకే, చిన్న దాంతో పోయింది అంతే, మన తప్పేం లేదు. మెల్లగా పోతున్నాము, అమ్మాయి కొట్టేస్తే పాపం. ఈ టాకో బెల్లోనే లోపలికి వెళ్ళేసి రెస్ట్ రూమ్స్ కూడా యూజ్ చేసుకున్నాము. ఇందాకే ఇక్కడ ఆపేసి మన కార్ని వెనకాల ఏమైంది అని చూసినాము. అట్లనే ఎట్లా గుద్దింది అని చూస్తే మనము కొత్తగా ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా రెండు పెట్టేసుకున్నాము. డాష్ క్యామ్ కార్కి. చూస్తే కెమెరాలో బాగా రికార్డ్ అయింది. రియర్ కెమెరా ఇక్కడ ఉండేది,
అది సరిగా అంటే ఇక్కడ మొత్తం అంతా కూడా ఇట్లా డస్ట్ పడింది కాబట్టి సరిగా కనిపించలేదు, లైట్గా కనిపిస్తూ ఉంది. ఏమంటే ఆమె ఫోన్లో మాట్లాడుకుంటూ వచ్చి గుద్దింది. మనమైతే నీట్గా పోతున్నాము. చాలా టైం కూడా ఉండింది ఆమెకి. మనం ఆపిన తర్వాత చాలా టైం ఉంది ఆవిడకి, మామూలుగా గ్యాప్ చాలా ఉంది. ఫోన్లో మాట్లాడుకుంటా ఇక్కడ క్లోజప్లో చూస్తే ఫోన్ కనిపిస్తుంది చూడండి. లెఫ్ట్ హ్యాండ్ ఫోన్ పెట్టుకొని ఉన్నారు, ఫోన్లో చూసుకుంటా వచ్చి గుద్దినారు. చిన్నదే కాబట్టి ప్రాబ్లం లేదు, అదే ఎక్కువ స్పీడ్లో అయితే ఇంకా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు కాబట్టి లైట్ తీసుకుంటున్నాము. అట్లా ఫోన్లో మాట్లాడుకుంటా, అదే ఫోన్లో మాట్లాడుకుంటా కాబట్టి మెసేజ్ చేసుకుంటానో ఏదో ఫోన్లో చూసుకుంటూ మెయిన్. Don't you just get tired chasing fame and being pretty all the time? Doesn't sound like fun. You can do better. Let me show you what a good time looks like. You can do better. So much ఫస్ట్ మనము ఫ్రిస్కో అడ్వెంచర్ పార్క్ వెళ్దాం అనుకున్నాము. కాకపోతే అది మధ్యలో ఫోన్ చేస్తే అక్కడ ఏవో 4కే క్లోజ్, 3:30కి క్లోజ్ కాదు 2 వరకే ఇస్తారంట రెంటల్స్ ఏవైనా కూడా. 3కి మళ్ళీ వెనక్కి వచ్చేయాలంట. సో 2 కంటే 2కి ఇప్పుడే 2 అయింది అనమాట. సో అవ్వదు, అందుకోసమనే డైరెక్ట్ గా వేల్కి వెళ్తున్నాము. వేల్ డౌన్ టౌన్ చూసుకొని దాని తర్వాత స్నో క్యాజల్ కి వెళ్ళాలి, ఐస్ క్యాజల్. ప్లస్ ఇప్పుడే స్నో స్టామ్ అలర్ట్ కూడా వచ్చింది. అక్కడ మనము ఇంతకుముందు పోయి వచ్చినాం కదా అన్ని చోట్లకి. అక్కడ రాకీ మౌంటైన్ అక్కడంతా కూడా మనకైతే ఇక్కడ ప్రాబ్లం లేదనుకుంటున్నాం. ఇప్పుడే ఇక్కడ స్నో స్టార్ట్ అయింది ఫుల్, చాలా ఒక 1 మైల్ నుంచి ఇట్లనే ఉంది. అట్లనే ఇప్పుడు ఈ రోజు నుంచి రేపటి వరకు స్టామ్ ఉందంట, స్నో స్టామ్ ఉంది. అది మనము వచ్చేటప్పుడు ఉంది కదా, అంటే మనము మార్నింగ్ బయలుదేరినాం కదా, అక్కడైతే ఎక్కువ ఎఫెక్ట్ ఉంది. ఇక్కడైతే కొంచెం తక్కువే. ఇంకా మనం ఒక హాఫ్ అన్ అవర్ లో మన డెస్టినేషన్ రీచ్ అయిపోతాం, ప్రాబ్లం లేదు అనుకుంటున్నాం. ఈ రోడ్డు క్లీన్ చేయడానికి స్నో ప్లౌస్ వచ్చినాయి, అంటే ఈ ట్రక్స్ వచ్చి ఇక్కడ అన్ని కూడా క్లీన్ చేస్తాయి. దీని వెనకాల దగ్గర పోకూడదంట. ఇది మొత్తం కవర్ చేస్తుంది, లెఫ్ట్ రైట్ 2 మొత్తం 3 ట్రక్స్ వచ్చినాయి. ఎక్కువ అయిపోయింది స్నో. Chasing fame and being pretty all the time doesn't sound like fun. You can do better. Let me show you what a good time looks like. You can do better, so much better. I don't fit into your box, beauty queens without no flaws. You can do better. I dare you to be wilder. I don't fit into your box, beauty queens without no flaws. దాదాపు 45 మినిట్స్ అయింది. వీళ్ళైతే మనకు దారి ఇవ్వడం లేదు, వీళ్ళు వెళ్తూనే ఉన్నారు, మనం దాని వెనకాల వెళ్తూనే ఉన్నాము. ఫుల్ వెనకాల అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కాకపోతే మాకు టైం పాస్ అవుతా ఉంది, ఇది అంతే. చూసుకుంటా బాగుంది. చూడండి, ఇట్లా చూసుకుంటా వెళ్తా ఉన్నాము, టైం పాస్ అవుతా ఉంది. ఇప్పుడే దారి వదిలినారు, కరెక్ట్ గా వదిలినారు. ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. బెస్ట్. ఇప్పుడే వదిలినారు చూడండి. ఇక్కడంతా కొంచెం బాగా క్లీన్ అయిపోయింది, ఇంకా దారి వదిలినారు. ఆ లెఫ్ట్ సైడ్ కూడా అంతే, అవి కూడా ఉన్నాయి, అక్కడ కూడా క్లీన్ చేస్తున్నారు చూడండి. రాళ్ళన్నీ పడుతున్నాయి దీనిపైన. మనం తీసుకోవాల్సిన ఎగ్జిట్ 176. ఇప్పుడు మనం వచ్చిన సిటీ వేల్. Don't you just get tired chasing fame and being pretty all the time? Doesn't sound like fun. You can do better. Let me show you what a good time looks like. You can do better, so much better. యాక్చువల్ గా కొంచెము రూట్ మారిపోయి వచ్చినాము, వేరే చోటుకి పోవాలనుకోండి వేరే చోటుకి వచ్చినాము. జస్ట్ నైబర్హుడ్ లో తిప్పినాము అంతే.
ఇక్కడ చూడండి ఇదంతా ఎట్లా ఉందో ఒకసారి చూపిస్తా. చూడండి ఇదంతా ఎంత బాగుందో, భలే ఉంది. ఇట్లాంటి ఇల్లులు అంతా కూడా చూడండి చాలా బాగుంది. ఇప్పుడే మనము వేల్కి అయితే రీచ్ అయిపోయినాము. వేల్ సిటీ ఇది. ఇందులో ఇక్కడ లయన్స్ హెడ్ విలేజ్ అని ఒకటి ఉంటుంది. ఇది చూడాల్సిన ప్లేస్ అనమాట. ఇది చూడడానికి వచ్చినాం. ఇది లయన్స్ హెడ్ విలేజ్. ఈ వేల్లో ఇది కూడా చూస్తారు, ఏం లేదు, జస్ట్ స్టోర్స్ అన్నీ ఉంటాయి. చాలా స్నోఫాల్ అవుతుంది ఇప్పుడు. అవును, చాలాసేపు నుంచి స్నోఫాల్ ఉంది, ఫుల్ చలి లేదు. స్నో స్కీయింగ్ కూడా ఇక్కడెక్కడో దగ్గరలో ఉన్నట్టుంది. అందరు ఇవి పట్టుకొని వెళ్తూ ఉన్నారు. ఆ సైడ్ ఉందా, అక్కడ బస్సు ఉంటుంది, అక్కడ నుంచి ఎక్కిపోతున్నారు. దీన్ని చూడండి, ఐస్తో చేసినారు. ఇది నైట్ ఔల్స్ అంట. ఇది మొత్తం ఐసే. ఇది దీని ఎంట్రన్స్లోనే ఈ స్టాచ్యూ ఏదో ఉంది. ఇక్కడ నుంచి ఇది ఎంట్రన్స్. ఏనన్నా ఏం ప్రతి నిన్న జున్నుగాడు క్యాట్ తీసుకోయింది కదా, సో అట్లాంటి క్యాటే హనీ కావాలంట. ఇప్పుడు ఎత్తుకుతా ఉంది. నిన్న అయితే వద్దని చెప్పింది, ఇప్పుడైతే ఆ క్యాట్ కానీ పప్పి కానీ తీసుకుంటుందంట. అట్లాంటిది. ఏరా నీ క్యాట్ పేరు పెట్టినావా? ఏం పేరు? నిన్న తీసుకున్న క్యాట్ పేరు కుల్ఫీ అంట. రియల్ క్యాట్ తీసుకున్నా కూడా దాని పేరు కూడా కుల్ఫీనే అంట పెద్ద అయిన తర్వాత. ఇదొక హోటల్ అంట. ఇందులోనే దీని లోపలే ఇవన్నీ కూడా ఉన్నాయి. అంతేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ సైలెంట్ డిస్కో నడుస్తూ ఉంది. సైలెంట్ డిస్కో అంటే జస్ట్ వీళ్ళు హెడ్ ఫోన్స్ పెట్టుకోవడము, ఈయన ప్లే చేస్తుంటారు. ఈయన ప్లే చేస్తూ ఉంటే చూడండి. సో అట్లా ఇది సైలెంట్ డిస్కో. వాళ్ళకొక్కటే పాటలు వినిపిస్తూ ఉంటాయి, వాళ్ళొక్కటే డాన్స్ చేస్తూ ఉంటారు. ఎక్కువ బయట వాళ్ళకి లౌడ్ ఉండదు. ఎవరైనా చూస్తే అయ్యో ఎందుకు వీళ్ళు ఇట్లా డాన్స్ చేస్తున్నారు, ఏమైంది వీళ్ళకి పాపము అని అనుకుంటారు. ఇక్కడ ఐస్ స్కేటింగ్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, బాగుంది. వెళ్తారా? వెళ్తావా? జున్నుగాడు చిన్నప్పుడు నార్మల్ స్కేటింగ్ నేర్చుకోయింది కానీ మర్చిపోయింది అట్లుంది. వస్తున్నారు ఇప్పుడు. వెళ్తావా? అంత సీన్ లేదు. వెళ్దావా? అక్కడ ఐస్ స్కేటింగ్ ఉంది. మళ్ళీ దాని తర్వాత ఇట్లనే వెళ్తే ఇక్కడ ఫుల్ ఇక్కడ ఫైర్ ప్లేస్ ఉంది. చలేస్తూ ఉంది, బాగా వెచ్చగా ఉంది. ఈ స్నో పడుతూ ఉంటే అక్కడ పోదాం రానన్నా, చూద్దాం ఇక్కడ ఏముందో. ఇక్కడ ఉంది స్నో స్కీయింగ్ అన్నీ కూడా. అట్లనే ఇక్కడ గాండాలాస్ కూడా ఉన్నాయి. ఇవి పైకి వెళ్తున్నాయి. ఇవి చూడండి, అక్కడి నుంచి పోయి స్కీయింగ్ చేసుకుంటూ వస్తారు. అట్లనే ఇది ఒకటి ఉంది. ఇక్కడైతే ఏమీ పోలేదు. ఆ గాండాలోస్ ఉన్నాయి కదా, అవైతే మళ్ళీ మనము ఆస్పిన్లో ఎక్కుతాం. మళ్ళీ అక్కడ కూడా ఉంటాయి. ఇది వేలు. దీని తర్వాత మళ్ళీ ఆస్పిన్ వెళ్ళాలి. రేపు వెళ్దామా? ఉంటాయి అవి? లేదు, అన్నీ ఉన్నాయి. ఇది కూడా నార్మల్ గిఫ్ట్ షాప్ అనమాట. ఇక్కడైతే జున్నుతో ఉన్న క్యాట్ లాంటివి లేవు. వేరే చోట కొనుక్కుందాం నా, ప్రాబ్లం లేదు. ఉంటాయా? పోదా. ఇక్కడైతే పెద్దగా ఏం లేవు. అంటే ఆ స్కీయింగ్కి ఒకటి, ఆ గండోలాకి ఒకటి ఎవరు దగ్గర ఉన్న వాళ్ళైతే వెళ్తారు. మనం ఆల్రెడీ అవన్నీ వెళ్ళేసి వచ్చినాం కాబట్టి మనమైతే వెళ్ళాల్సిన అవసరం లేదు. అట్లనే ఇక్కడ ఎక్కువగా స్టోర్సే ఉన్నాయి మొత్తం, అంతే. అవి చూసుకుంటూ రావాలా. కాకపోతే చాలామంది అంటారు ఈ లయన్స్ హెడ్ విలేజ్ కూడా చూడాలా అని. ఎట్లా ఇంకా ఇప్పుడు ఏమైనా తినడానికి పోయేసి దాని తర్వాత అదేది ఐస్ క్యాసిల్ ఇంకోటి ఉందంట. అది ఎంత మాత్రం ఉందో తెలియదు. దానికి పోయేసి రావాలి. ఆ లయన్స్ హెడ్ విలేజ్ నుండి మళ్ళీ ఇక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్కి వచ్చినాము. ఇది అన్నపూర్ణ అని ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది మనం దగ్గరలో చూస్తే.
ఈ స్నో చూడ ఎట్లా పడుతుంది, భలే ఉంది. చూడండి ఎంత బాగా పడుతూ ఉందో, భలే ఉంది లుక్ చూడండి. కానీ చలి అయితే అసలు అవ్వడమే లేదు కదా, బాగుంది. ఇట్లుండాలా గాలి లేకుండా. ఇక చూడండి జున్నుగాని పని పడుతుంటే ఎంత బాగుందో, భలే ఉందిరా. మెల్లగా ఇక్కడంతా కూడా రాన్న స్లోగా రాన్న, ఇక్కడ ఒక్కటి చూసుకుని రావాలి. ఏం ఇప్పుడేం జారడం లేదు. ఇది ఒక హోటల్, ఇది ఇందులోనే రెస్టారెంట్ కూడా ఉంది ఇక్కడ. ఇది అన్నపూర్ణ నేపాలీ అండ్ ఇండియన్ క్యూజైన్. అన్నపూర్ణ రెస్టారెంట్ అంటే ఓన్లీ ఇండియన్ కాదు యాక్చువల్గా, అంటే ఇక్కడ అన్నీ కూడా నేపాల్ అండ్ ఇండియన్ క్యూజైన్ అని ఉంది, రెండు కలిపే. అది ఎక్కువగా నేపాల్ అదే, ఇది ఇండియన్ కాదు. ఇక్కడైతే రైస్ ఐటమ్స్ ఏమీ లేవంట, జస్ట్ బటర్ నాన్ అండ్ పన్నీర్ మక్కనీ ఉంది, అవి ఆర్డర్ చేసినాము. అట్లే వెజ్ పకోడా ఒకటి ఉంటే అది కూడా చేసినాము అంతే. మా బిర్యానీ కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ ఇట్లాంటివి కానీ ఏమీ లేవంట. సరే ఇదొకటి తిందాము, చూద్దాం. ఇంకా ఈ నాన్స్ కూడా వచ్చినాయి, అట్లనే ఇది పన్నీర్ బటర్ మసాలా కూడా వచ్చేసింది. ఇవి తొందరగా తినేసి ఆ స్నో క్యాసిల్ దగ్గరికి వెళ్ళాలి, ఐస్ క్యాసిల్ దగ్గరికి వెళ్ళాలి. Don't you just get tired chasing fame and being pretty all the time? Doesn't sound like fun. You can do better. Let me show you what a good time looks like. ఇప్పుడే ఆ ఇండియన్ రెస్టారెంట్లో తినేసి ఇక్కడికి ఐస్ క్యాసిల్కి వచ్చినాము. ఇక్కడ టికెట్స్ చూపించేసి, అంటే ఆల్రెడీ మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. ఈ బయట అంతా కూడా చూడండి ఇట్లా ఉంది. ఇది ఐస్ క్యాసిల్ అంట, ఇది ఇది జస్ట్ మ్యాన్ మేడ్. ఇది రండి, ఇది ఎంట్రన్స్, ఇదంతా కూడా ఐసే. దీనికి ఒక్కొక్కరికి $30. ఇక్కడంతా ఫస్ట్ బయట అయితే ఎంట్రన్స్లో అయితే కొంచెం చిన్నగా అనిపించింది, కానీ ఇక్కడంతా కూడా చాలా బాగుంది. ఇక్కడంతా చూడండి, ఇక్కడంతా కూడా చాలా బాగుంది. ఇదంతా కూడా ఇక్కడ చూడండి, ఈ చెట్టు బాగుంది. సైరా ఓంకార్ షోలో ఉన్నట్లుంది కదా ఇది. ఏం షో అది? మామూలు మా టీవీలో దేంట్లోనో ఓంకార్ పిల్లలది షో వస్తుంది కదా, అందులో ఉంటాయండి ఇట్లాంటిది. ఇట్లా ఇక్కడంతా కూడా చాలా ఉంది, ఇక్కడ కూడా ఉంది. అవునా, ఓకే. ఫస్ట్ ఇట్లా పోవాలనా? బాగానే ఉంది. ఆవులు ఇక్కడ ఉంది. ఇట్లనే పోతూ ఈ కేవ్లో ఉంటే ఇవన్నీ కూడా ఇట్లా ఉన్నాయి చూడండి. ఇదంతా కూడా స్నోనే, ఫుల్ ఉంది. బాగుంది చూడడానికి అయితే. ఏనా రా, ఈ కేవ్ నుంచి మళ్ళీ బయటకు వస్తే ఇక్కడ వేరేదేవో ఉన్నాయి. అక్కడ కేవ్ నుండి ఇక్కడికి వస్తే ఇది కూడా చాలా బాగుంది. ఏదో ఇది వేరే టెక్స్చర్ ఉంది ఇక్కడైతే. ఇక్కడైతే వేరేలాగా ఉంది. ఇవంతా షార్ప్గా ఉన్నాయి చూడండి. ఇంతకుముందు అయితే స్మూత్గా ఉండేది అక్కడంతగా వాల్స్, ఇది ఇట్లా ఉంది. నా ఇరుగొట్టదే పాపము, మళ్ళీ వేరే వాళ్ళు వస్తే వాళ్ళకి బాగుంది. ఇక్కడంతా కూడా వచ్చేటప్పుడు అంటే ఆ ఎంట్రన్స్లో మేము కొంచెము చిన్నది అనుకుంటాం, కానీ లోపల చాలా ఉంది. మొత్తం ఇదంతా కూడా ఐసే, కింద అంతా కూడా చూద్ది. ఇట్లాంటివన్నీ కూడా ఐస్తో చేసినారు. ఏమంటారు దీన్ని? స్లేనా? క్రౌన్ చైర్ కదా, కింగ్ చైర్ అన్నమాట. ఐస్ చైర్ కింగ్ అది, మైసూర్ మహారాజా కింగ్ అది. అట్లనే ఇక్కడ డ్రాగన్ ఉంది, పెద్ద డ్రాగన్. ఇట్లాంటివన్నీ కూడా చాలా ఇక్కడంతా కూడా చుట్టూ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడండి. వచ్చేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడికి రావడం, అంటే మనము
రెస్టారెంట్ నుంచి ఇక్కడికి రావడం, వేల్ నుండి ఇక్కడికి రావడము జస్ట్ హాఫ్ అన్ అవర్ అనమాట. ఆ మధ్యలో ఫుల్ స్నోఫాల్ అయింది, మొత్తం అసలు రోడ్డే కనిపించలేదు. చాలా చాలా కష్టం అనిపించింది. అంటే రోడ్డు పైన ఉన్న లైన్స్ కనిపించడం లేదు, ప్లస్ ట్రాఫిక్ అయితే ఫుల్ ఉన్నింది. చాలా కష్టం అనిపించింది వచ్చేటప్పుడు అయితే. అది సరిగ్గా ఒక్కొక్కసారి మొత్తం గ్లాస్ పైన అంతా కూడా అది ఐస్ ఫామ్ అవుతుంది, మనకి సరిగ్గా కనిపించడం లేదు. అయినా కూడా ఓకే, సరిపోయింది. ఇంకా 30 మినిట్స్ కాబట్టి ఓకే. అందుకోసమనే దాదాపు అంటే ఈవినింగ్ 5:30 తర్వాత 6:30 తర్వాత మనము జర్నీ పెట్టుకోకుండా ఉండడమే మంచిది. ఏ రోజు ఆ రోజు సేమ్ ఊర్లోనే ఉంటేనే మేలు. మళ్ళీ వేరే ఊరికి 2 అవర్సే కదా, 1.5 అవరే కదా అని పోకూడదు. ఎప్పుడు ఎట్లా ఏమవుతుందో తెలియదు. ఇదైతే సడన్గా స్టార్ట్ అయింది ఈవినింగ్ నుంచి. స్టామ్ రేపు మార్నింగ్ వరకు ఉంటుందంట. నిన్నటి వరకు ఏం లేదు, సడన్గా స్టార్ట్ అయింది. ఇక్కడ ఒక చిన్న స్లైడ్ ఉంది చిన్న పిల్లలకి. Okay. Take a video if you don't mind. Thank you. Why would you talk? ఏరా బాగుందా? It's fun. కాకపోతే చిన్నది. Yeah. Wait, Jenna, let's take this a long line. Do you want to go? అట్లనే ఇక్కడ బాన్ ఫైర్ ఉంది. అట్లనే అక్కడ చిన్న చిన్న అంటే ఏదో చిన్న ఫుడ్ ట్రక్ ఉంది. ఐసా అదే చిన్న ఫుడ్ ట్రక్ ఉంది. బాగానే ఉంది చుట్టుపక్కల అంతా కూడా. ఇగ్లు ఉండే కదా, You already poured some of them. అయిపోయిందా? There's more. There's more. ఇక్కడ but సోఫా సెట్ వేసిన దీంట్లో very cute. చాలా ఫాలో. Look, guys. ఇట్లాంటి స్టైల్స్ కూడా చాలా ఉన్నాయి. ఊరికి కూర్చుంటే జారిపోతున్నారు. Wait, I have to go again. జాగ్రత్త నాన్న, ఊరికెందుకు? Ready? అక్కడి నుంచి వెనక నుంచి రావాలా, వెనక నుంచి రావాలి వాళ్ళు. వచ్చేసాను, నువ్వు వచ్చేసాను. మొత్తం ఇదంతా కూడా ఇట్లా ఉంది, ఇట్లా బాగుంది. ఈ టైంలో చూస్తుంటే కలర్ఫుల్గా ఉంది. ఏమైనా కావాలన్నా తినేకి? No. ఏం తింటాం, ఇందాకే తినేసి వచ్చినాం. Yeah. వెళ్దామా? లాస్ట్లో వెళ్ళేటప్పుడు కొంచెం వేడి చేసుకొని పోదాము అని ఇక్కడ కొంచెంసేపు ఉన్నాం. బాగుంది, చలిమంట, బాన్ ఫైర్, జస్ట్ గ్యాస్ ఎక్కడ పోయినా కూడా. ఇది ఈ ఐస్ క్యాజల్ అయితే చాలా బాగుంది. అంటే హైట్ లేవు కానీ మిగతా అంతా కూడా పిల్లలు ఆడుకోవడానికి, పిల్లలు చూడడానికి, ప్లస్ ఇవి కూడా బాగా క్రియేటివ్గా బాగున్నాయి. చాలా బాగుంది. ఈ రోజుకైతే ఇంకా అంతే అనమాట, చూసేటివి ఏం లేవు. ఇక్కడ దగ్గరలోనే మేము ఒక హోటల్ తీసుకున్నాము, జస్ట్ ఒక 5 minutes డ్రైవ్ అంతే. సో అక్కడికి వెళ్ళేసి హోటల్లో ఉండేసి దాని తర్వాత రేపు మార్నింగ్ ఆస్పిన్ వెళ్తున్నాం. ఆస్పిన్లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాలనేది డిసైడ్ అవుతుంది. సో ప్రస్తుతానికైతే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ Like, share, subscribe. నెక్స్ట్ వీడియో కలుద్దాం. వరకు Bye.